మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. ప్రేమపూర్వకమైన వందనాలను చెప్పుకోనండి. దేవుడు మీలో ఉన్నటువంటి దోషం కొట్టివేయునుగాక. మీలో ఉన్నటువంటి కోపం కొట్టివేయబడునుగాక. మీలో ఉన్నటువంటి అసూయ కొట్టివేయబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం చెప్పుకొని వస్తున్నటువంటి అంశ భాగం కన్నులెత్తి చూచుట అనేది 4వ భాగంగా మనము వాక్య దానంలోనికి వెళ్దాం. పైన వారం చెప్పాను కానీ నేనే సాటిస్ఫై అవ్వలేదు. అందుకని కాస్త వివరణ ఇచ్చి కొత్త కోణంలో మీకు చెప్పాలన్నటువంటి ఆలోచనతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండి వచ్చాను. కాస్త బేస్ తగ్గి ఈ సమయంలో మూలవాక్యంగా ఆదికాండం 31వ అధ్యాయం వాక్యం చదివే వాళ్ళు మైక్ తీసుకొని చదవండి. ఆదికాండం 31వ అధ్యాయం 11, 12 వాక్యాలని చదువుకుందాం. బయట అది కుక్క అరుస్తుంది, కాస్త తరమండి దాన్ని. అప్పుడు మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తము ప్రభువా అని నేను చెప్పి తిని, నీ కన్నులెత్తి చూడుము, లాభాను నీకు చేయుచున్న యావత్తును. చాలా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పబడుతున్నటువంటి వాక్య సారాంశం ప్రతి వారం వివరించుకుంటూ వచ్చాను. యాకోబు తన మామైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి వెట్టి చాకిరి చేసి కష్టపడి అతనికి ఉన్నటువంటి ఆస్తి కొద్దిగా అయినప్పటికీ కూడా లాబాను అడుగు పెట్టినప్పుడు మామ ఇంట్లో లాబాను అంచెలంచెలుగా దీవించబడ్డాడు అని, దీవెనకు కారణము యాకోబు కాలు మోపాడని, తన ఇంటిలో యాకోబు కాలు మోపిన దినము నుంచి లాబాను ఆస్తిపరంగా డెవలప్ అవుతూ వచ్చాడని, అంతస్తుల పరంగా డెవలప్ అవుతూ వచ్చాడని, మందల పరంగా డబలు త్రిబులు సంపాదించుకుంటూ అనేక పర్యాయాలు అతడు దీవించబడుతూ వచ్చాడని, ఒకానొక రోజున లాబాను అతను సంపాదించినటువంటి ఆస్తిని బట్టి గర్వించి లాబాను అల్లుడైనటువంటి యాకోబును మోసగించి పరుచినటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు తనతో మాట్లాడాడని, దేవుడు తనతో హెచ్చరించాడని, దేవుడు తనల్ని హెచ్చరికలతో కూడినటువంటి గద్దింపును దేవుడు అతనితో మాట్లాడాడని వివరణ వాక్యాన్ని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్ని సందర్భంలో మనము ఎంత సంపాదించినప్పటికీ కూడా, ఎన్ని సందర్భాలలో ఎంత మనము మూట కట్టినప్పటికీ కూడా ఆస్తి ఒకానొక రోజున కొండలాగా తరిగిపోతుంది. ఆస్తి అనేది ఐసుగడ్డలాగా కొన్ని రోజులకి తరిగిపోతూ వస్తుంటుంది. కానీ మానవుల్లో ఉన్నటువంటి మంచితనమే పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మానవులో ఉన్నటువంటి భక్తి మార్గమే పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంటుంది. మానవుల్లో ఉన్నటువంటి మంచి అలవాట్లే
మానవుల్లో ఉన్నటువంటి మంచి పద్ధతులే అతనిని నీతి మార్గంలోనికి తీసుకొని వెళుతుంటుంది. కారణం ఏమిటంటే ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బును బట్టి మనిషికి సుఖశాంతులు అనేవి కలగవు. డబ్బును బట్టి ప్రశాంతంగా ఉండలేడు. డబ్బును బట్టి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు అంటే ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక అనారోగ్యం చోటు చేసుకొని ఆ అనారోగ్యమును బట్టి అతడు సమృద్ధిగా తినలేకపోతున్నాడు. కారణం ఏమిటి అంటే అన్నీ సంపాదించాడు, ఆస్తిపరంగా సంపాదించాడు, డబ్బు పరంగా సంపాదించాడు, అంతస్తుల పరంగా సంపాదించినప్పటికీ కూడా తిందామంటే ఏదో ఒక రోగం అడ్డుపడి, అయ్యో నేను మనస్ఫూర్తిగా ఇది తింటే నా అనారోగ్యము నన్ను దెబ్బతీస్తుందే, ఇది మనస్ఫూర్తిగా తింటే ఈ అనారోగ్యంతో నేను బాధపడతానే అని ఎంత సంపాదించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రోజున ఎంత అనుభవించాలన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కూడా నోటిలోనికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు సభ్య సమాజం కనపడుతున్నారు. అందుకనే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, లాభాన్ని విషయంలో గమనిస్తూ ఉంటే అతను అనుకున్నాడు, నేను సంపాదించినటువంటి ఆస్తి నాకే స్థిరంగా నిలబడుతుంది అనుకున్నాడు. నేను సంపాదించిన ధనం నాకే స్థిరంగా ఉంటుంది అనుకున్నాడు. నేను సంపాదించినటువంటి మందలు నాకే స్థిరంగా ఉంటాయని ఎన్నెన్నో సందర్భాల్లో అల్లుడైనటువంటి యాకోబును మోసగిస్తున్నటువంటి సందర్భాల మధ్యలో యెహోవా దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో లాబాను, నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి? నీ అల్లుడైనటువంటి యాకోబును బట్టి కదా నిన్ను దీవించింది, నీ అల్లుడైనటువంటి యాకోబును బట్టి కదా నిన్ను విస్తరింప చేసింది, నీ అల్లుడైనటువంటి యాకోబును బట్టి కదా నిన్ను అంచెలంచెలుగా దీవించబడటానికి కారణం యాకోబు, అతను నువ్వెందుకు మర్చిపోతున్నావు అని స్వప్నమందు యాకోబుకు లాబానుకు ప్రత్యక్షమై అతనిని హెచ్చరిస్తున్నట్టు, అతనిని గద్దిస్తున్నట్టు, అతన్ని దేవుడు హెచ్చరికలతో కూడినటువంటి మాటలతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ పూట నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ దేవుని క్రైస్తవులారా, మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అంటే కన్నులెత్తి చూడటం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, కన్నులెత్తి చూడటం వలన కలిగే ఆశీర్వాదం ఏమిటి అనేది నాలుగవ భాగంగా మీకు నేను బైబిల్ నుంచి కొన్ని వచనాలు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క సంఖ్యాకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ అధ్యాయం 2, 3, 4 వాక్యాలు చదువుకుంటూ వద్దాం. 24వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలని చదువుకుంటూ ముందుకు వెళితే అక్కడ వివరాత్మకమైనటువంటి గొప్ప సందేశం అక్కడ కనపడుతూ ఉంటుంది. చదవండి. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను, అతడు ఉపమానిగా రీతిగా ఇలాగనెను, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దైవోక్తి, కన్నులు తెరిచిన వాడై సర్వశక్తి దర్శనమును పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనాన్నట అతను పొందుకున్నాడు. అంటే ఈ వ్యక్తి కన్నులు అప్పటి వరకు మొయ్యబడ్డాయి, అప్పటి వరకు తన యొక్క కన్నులు తెరవబడలేదు. ఆత్మీయ అర్థం ఏమిటంటే దేవుని చూడవలసినటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వ్యక్తి, దేవుని మాటల ప్రకారం నడవాలని తీర్మానం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఈ రోజున అతని కళ్ళు మోయబడటానికి గల కారణం ఏంటంటే అతడట
డబ్బు వైపు చూశాడు. డబ్బు వైపు చూశాడు. బాలాకు రాజు అనే వ్యక్తి ఏమండి, రాజ్యాన్ని పరిపాలించే అధికారిగా ఉన్నప్పుడు, రాజ్యాన్ని పరిపాలించే నాయకుడిగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలను శపించుట కొరకై, ఇశ్రాయేలీయుల ప్రజలని నాశన కూపములోనికి తీసుకొని వెళ్ళటం కొరకై కంకణము కట్టుకొని ఇశ్రాయేలీయుల ప్రజలని, దేవుని బిడ్డల్ని నాశనానికి తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచనతోనంట ఏమండి బిలాము అనే ప్రవక్తని పిలిపించాడంట. బిలాము అనే ప్రవక్తని పిలిపించి, ఇదిగో దైవజనుడా, ప్రవక్త, నీకు ఇన్ని డబ్బులు ఇస్తాను, ఇన్ని బంగారం ఇస్తాను, ఎంత వస్త్రాలు ఇస్తాను, నీకు ధనధాన్యములు సమృద్ధిగా ఇస్తాను. నీవు ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్నటువంటి నీ ప్రజలను శపించాలి, నీ ప్రజలను నాశనము చేయాలి. నీ నోట ఏది పలుకుతే అది జరుగుతుంది కదా, నీ నోట ఏది అంటే అది జరుగుతుంది. కాబట్టి నీవంటే వారికి భయము, కాబట్టి నీ నోటి మాట అంటే వారికి భయము, కాబట్టి వారిని నువ్వు శపించాలి. ఎవరయ్యా ఈయన అంటే దేవుని ప్రవక్త అండి. దేవుని ప్రవక్త అంటే రాబోయే విషయాలు చెప్పగలుగుతాడు, జరగబోయే విషయాలు కూడా చెప్పగలుగుతాడు, జరిగిన విషయాలు చెప్పగలుగుతాడు, జరగబోయే విషయాలు కూడా చెప్పగలుగుతాడు. ఎవరయ్యా అనంటే దేవుని ఏర్పాటులో నివసించుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్తగా పిలువబడుతున్నాడు. ఆ రోజుల్లో, ఆ దేశంలో, ఆ పట్టణాల్లో ఆ బిలాము ప్రవక్తను చూస్తే గడగడలాడిపోయే వాళ్ళు. మానవులైనా కానీ, రాజరికములో ఉన్నవారైనా కానీ, రాజదండాన్ని చేసేవారైనా కానీ, రాజులతో సహా కూడా ప్రియా దేవుని బిడ్డలారా గడగడలాడిపోయే వాళ్ళు. ఎందుకు అనంటే ఈ వ్యక్తి నోరు తెరిచి ఏదంటే అది జరుగుతుంది. అమ్మో, ఆ వ్యక్తితో నాకేం పని, ఆ వ్యక్తికి మనం ఎదురుపడకూడదని బిలామును చూసి పక్కకు తొలిగే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. బిలామును చూసి అనేక మంది భయపడే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. బిలామును చూసి రాజ్యాలే భయపడుతూ వచ్చాయి. ఎందుకనంటే అతడు దేవుని ఏర్పాటులో ఉండి దేవుని మాట చెప్పున పలికేవాడు అని. దేవుని ఏర్పాటులో ఉండి దేవుని ఏమండి మాట చెప్పున మాట జరుగుతుందేమో, ఆ మాట మా హృదయాలకు నాశనకరమైనటువంటి విధానాల్లో నడిపించబడుతుందేమోనని చాలా మంది నా ప్రియ దేవుని బిడ్డలారా భయపడుతూ వచ్చారు. ఎవరిని బట్టి అంటే బిలామును బట్టి భయపడుతూ వచ్చాడు. ఈ బాలాకు రాజు కూడా ఏమండి, ఏ విధము చేతనైనా నాకు అడ్డుగా వస్తున్నారు క్రైస్తవులు, నాకు అడ్డుగా వస్తున్నారు యూదులు, ఏ విధము చేతనైనా వారిని నాశన కూపములోనికి తీసుకొని వెళ్ళాలని కంకణం కట్టుకొని బిలాము అనబడుతున్నటువంటి ఒక ప్రవక్తను తీసుకొని వచ్చి, ఇదిగో ప్రవక్త, నీకు ఎంత కావాలో చెప్పు, డబ్బు ఇస్తాను, ఆ డబ్బును బట్టి నీవు మిద్దెలు మేడలు కట్టుకోవచ్చు, నీవు ఆ ఊరు ఈ ఊరు తిరిగినంత మాత్రాన రూపాయి 2 రూపాయలు వస్తాయి, కానీ ఇదిగో నేను లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇస్తున్నాను, ఒకేసారి నీవు ఉన్నతమైన స్థానములోనికి వెళ్ళొచ్చు అని డబ్బు ఆశను చూపించి ఈ యొక్క బాలాకు రాజు అతనిని వశపరుచుకోవాలని, ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొట్టాలని, ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని డబ్బు అనే ఎర్రని వేసి పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ డబ్బుకు లొంగిపోతున్నాడే అని దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడట ఏమండి ఆ వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా. ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై బిలామును దేవుడు గమనించి, ఇతడు డబ్బుకు లొంగిపోతున్నాడు అని, ఇతడు రాజులకు లొంగిపోతున్నాడు అని, ఇతడు సొంత పెత్తనాలు చేస్తున్నాడని దేవుని ప్రత్యక్షత అతనికి కనపడి దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడట అక్కడ బైబిల్లో రాయబడింది, బిలాము కన్నులెత్తి చూడగా సర్వశక్తుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడంట. హల్లెలూయా. సర్వశక్తి దర్శనాన్ని పొందుకున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే సంపదల గనిగా మనకు ఉన్నాడు.
సర్వశక్తి కలిగినటువంటి దేవునిగా ఉన్నాడు. అగ్నితో మండుచున్నటువంటి అగ్ని స్వరూపిగా ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే శత్రువులకు విరోధంగా పోరాడే యుద్ధశాలిగా ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే నీ పక్షాన నా పక్షాన యుద్ధము చేసే యుద్ధ శూరుడిగా నిలబడి దేవుని బిడల పక్షాన వ్యాజ్యమాడి దేవుని బిడల పక్షాన దేవుని బిడల పక్షాన ఎన్నో అద్భుతాలు చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవునిగా అతనికి ప్రత్యక్షమయ్యాడట. అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అనంటే అతడు నడుస్తున్నటువంటి తప్పు త్రోవాన్ని తెలుసుకొని దేవుని యొక్క దివ్య దర్శనాన్ని ఇస్తున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తుంటే బిలాము కన్నులెత్తి చూచి సర్వశక్తిని దర్శనము పొందుకున్నాడు. సర్వశక్తిని దర్శనాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనము అనేది ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. కళ వేరు, దర్శనం వేరు. కళ అనేది ఎప్పుడైనా మనం పడుకున్నప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, అన్నా నాకు ఒక కళ వచ్చింది, 1 సంవత్సరం కిందట మా పెదనాన్న చనిపోయాడు, ఆయన వచ్చి ఇంట్లో ఎంత బంగారం పెట్టాడో ఏడబెట్టాడో నాకు కనపడి చెప్పాడన్నా అని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది చెప్తా ఉంటారు. మాకు తెలిసినటువంటి చెర్లోపల్లిలో మాకు తెలిసినటువంటి నాకు తాత అవుతాడండి. తాత అవుతాడు. ఆయన పడుకొని నిద్రపోతే నైట్ పూట కొన్ని దేవదూతలు వచ్చి, ఇదిగో ఈ ఇంట్లో నిధులున్నాయి, ఈ ఇంట్లో నిధులున్నాయి, ఎవరు లేనప్పుడు నువ్వు నాకు కనపడి ప్రత్యక్షమై నువ్వు దాన్ని తవ్వగలిగితే దాన్ని తీసి నేను చేతికి ఇస్తానని రోజు మాట్లాడుతూ ఉంటాయంట. ఆయన చెప్పిన విషయం. నేను ఒక రోజున వాళ్ళ ఇంటికి వాకింగ్ చెప్పడానికి పుట్టినరోజు కూటానికి వెళ్తే నాకు కనపడి నన్ను కూర్చోబెట్టుకొని, మనవడా నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, నువ్వు దేవుని సేవకుడు కదా, నాకు ఇట్లా కనపడుతుంది, నిజంగా ఇవి జరుగుతాయా అని అడిగాడు. నాకు ఇట్లా కనపడి ఈ ఇంట్లో నేను నిధిగా ఉన్నాను, నీకు ఏది కావాలో నాకు అది బలిస్తే నేను ఖచ్చితంగా నీకు ఇస్తానని చెప్పి ఒకే స్వరముతో నా దగ్గరికి వచ్చి చెవులలో వినపడుతున్నాయి, మనమడా ఏం చేయాలా అన్న. నేను చెప్పాను, తాత నువ్వు అలాంటి ఊహలో పడిపోయి పొరపాటునే వాటి జోడికి వెళ్తే నువ్వు చనిపోతావు, అవి మనకు గిట్టవు, మనకు కుదరవు అని చెప్పా. ఎన్నోసార్లు 2-3 సార్లు కనపడినప్పుడల్లా చెప్పా. ఆయన ఆశపడిపోయాడు. ఆ దేవదూతలు వచ్చి ఆ యొక్క శక్తులు వచ్చి అతనితో మాట్లాడుతుంటే అతనితో మాట్లాడుతుంటే ఒక్కడే మాట్లాడుకునేవాడంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్పారు, అమ్మా ఇట్లా జరుగుతుంది అంటే ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, అయ్యా మనకు అది తగదు, మనకు కుదరదు, ఎందుకు వచ్చిన గొడవ, దేవుడు మనకిచ్చాడు, అన్ని వేళలా దేవుడు మనకి ఇస్తున్నాడు, చాలు, 3 పూట్ల పని చేసుకుంటున్నాం, 3 పూట్ల అన్నం తింటున్నాం, మనకు అటువంటి ఆశ వద్దయ్యా అని చెప్పి తన ఆ భార్య అయినటువంటి మా అవ్వగారు కానీ కుమారులు కానీ మనవరాళ్ళుగా అందరూ చెప్పినా కూడా వినుకోలేదు. ఒకానొక రోజున ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళిపోతే ఈయన ఏం చేశాడంటే పెళ్ళికి వెళ్ళకుండా అర్ధరాత్రి పడుకొని నిద్రపోతుంటే సలిగిపార ఆ యొక్క దాన్ని పలుగు తీసుకొని ఒక్కడే తవ్వుతున్నాడు. ఆ శక్తి చెప్పిందంట, ఇదిగో నువ్వు ఒక్కడివే ఉండాలా, ఎవరు ఉండకూడదు, నేను నీకు ప్రత్యక్షమై నీకు కావాల్సింది బిందె ఇచ్చిపోతానని చెప్పిందంట. ఆడికి చెప్పా, నమ్మొద్దు, అది అపవాది చేసే కార్యము అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒకేసారి అది తీస్తే ధనవంతుడు అయిపోవచ్చు, కోట్ల అధికారిగా అవ్వచ్చు అని చెప్పేసి ఆశపడి రాత్రి 2 గంటల ఆ సమయాన ఎవరు లేరు, ఇంట్లో తాళం వేసుకున్నాడు. ఇంట్లో తాళం వేసుకొని అందరు నిద్రపోతున్న సమయాన పలుగు తీసుకొని తవ్వుతున్నాడు. పేరుకు మాత్రం తవ్వుతుంటే కన అంటున్నాయి కానీ కంటికి కనపడట్లేదు. ఎవరయ్యా అంటే అపవాది చేస్తున్న కార్యం అది. అతనికి ఆ కళలో రోజు కనపడి అతన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇది నిజవాస్తవంగా చెప్తున్నా, నేను కల్పన కథలు చెప్పట్లే. చెర్లోపల్లిలో జరిగిన సంభవం.
వైచర్లపల్లిలో జరిగిన సంభవం ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నుకోలేదు. ఆ వ్యక్తి అట లోపల తవ్వుతూ ఉన్నప్పుడు కణ కణ అనే సౌండ్ వస్తుంది. ఆశపడుతున్నాడు, ఏ విధము చేతనైనా ఇక్కడ దీంట్లో నిధి ఉంది, బంగారం ఉంది, అదిగో మోగుతుంది, నా చెవు కినపడుతుందని ఎవడు తవ్వుతున్నాడు. కాస్త లోపుకి ఒక 2 అడుగులు లోపలికి పోగానే తవ్వుతూ ఉంటే ఏమండి ఆ శక్తి అమాంతంగా వచ్చి ఆ వ్యక్తిని పట్టుకొని కుతికి పట్టుకొని అలా ఒత్తితే రక్తం కక్కి నాలిక బయటికి పెట్టి అలాగే మరణించాడు. ఎందుకు నీకు ఈ మాట చెప్తున్నానంటే సర్వశక్తి కలిగినటువంటి దర్శనాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులకి దేవుని ప్రత్యక్షతలు కనపడతాయి. సర్వశక్తిని దర్శనం పొందుకున్నటువంటి వాళ్ళకి ఈ లోక సంబంధమైనటువంటి దేవతలు అనబడుతున్నటువంటి వాళ్ళు ఏ విధము చేతనైనా మరణ కూపానికి తీసుకుని వెళ్ళాలి, మరణముతో ఇతరునికి పెనవేసుకోవాలని ఈ లోకం సంబంధమైనటువంటి దేవతట మనోనేత్రాలకట గుడ్డితనము కలగజేస్తుందంట. ఈ లోక సంబంధమైనటువంటి దేవత డబ్బును చూపించి నీ మనసుకు గ్రుడ్డితనం కలగజేస్తుంది. నిధులు చూపించి నీ మనసుకు గ్రుడ్డితనాన్ని కలగజేసి అది ఆఖరికి ప్రాణానికి ముప్పే వచ్చేటట్లుగానే చేస్తుంది. కానీ ఆ యొక్క బంగారు నిధులనేవి నీ చేతికి అందనివ్వదు. ఈరోజున చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, కల్లో నాకు కనపడుతున్నాయని, చెవులో నాకు వినపడుతున్నాయని ఈరోజున చాలామంది ఒకేసారి లక్షాధికారిగా కావాలని, కోట్లాధికారిగా కావాలని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు. కళ అనే దానికి అర్థం ఏంటంటే, పడుకొని నిద్రపోతున్నప్పుడు కళల ద్వారా కొన్ని కనపడతా ఉంటారు. చనిపోయిన వాళ్ళు కనపడ్డారని, వాళ్ళు కనపడ్డారని, వీళ్ళు కనపడ్డారని చెప్తా ఉంటారు. ఆ యొక్క దానిని బట్టి మన హృదయంలో ప్రశాంతత ఉండదు. కళ అంటే ఈ లోక సంబంధమైనటువంటి విధానాలను చూపిస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన చాలామంది కొంతమందిని అడిగి అనుకోండి, ఆమె రాత్రి మీ నాయన వచ్చి నా కంటికి కనపడ్డాడే అని అంటారు. ఈమె ఏమంటుంది, ఏం మాట్లాడిండమ్మా చెప్పు, ఏం మాట్లాడిండో చెప్పు. నిజంగా ప్రత్యక్షం అవ్వరు. ఏదో మనము పగలంతా అనుకున్నటువంటి ఊహ భావాలని అది రాత్రికి నువ్వు ఊహించుకోబట్టి అది ఒక పిక్చర్ రూపంలో నీకు కనపడతా ఉంటుంది. అంతే, ఏముండదా. చనిపోయినానని నీకు కనపడ్డాడని, ఒరే పెద్ద కొడుగా కాస్త సారాయి తీసుకొచ్చిన సమాధి దగ్గర పోయిరా అని చెప్పినాడని, ఒరే పెద్ద కొడుగా నాకు బీడీలు అలవాట్లే తీసుకొచ్చి కట్ట బీడీలు పెట్టి దండం పెట్టుకోరా అని. ఈరోజున చాలామంది అపూర్వ ఊహల్లో పడిపోయి, ఊహగానాల్లో పడిపోయి దేవుని ప్రత్యక్షతను దూరం చేసుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బిలామును గమనిస్తూ ఉంటే సర్వశక్తిని దర్శనమును పొందుకున్నాడు. దర్శనము అనేది ఎప్పుడు కలుగుతుందంటే, దర్శనము అంటే ఏమిటంటే దేవునికి సంబంధించినటువంటి విధానాలు ఉన్నాయే, దేవునికి సంబంధించినటువంటి మార్గాలు ఉన్నాయే, దేవుడు చేసిన మేలులు ఉన్నాయే, దేవుడు చేసినటువంటి ఆయన చేయబోతున్న కార్యాలు ఏ విధంగా ఉంటాయో, నీవు ఎటువంటి స్థితిగతుల మధ్యలోకి వెళ్ళబోతున్నావో, నీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో దర్శనము అనేది నీ జీవితం కలుగుతూ ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, అన్నా ఇదిగో నేను కృంగిపోయినప్పుడు, బాగలేని పరిస్థితుల్లో నలిగిపోయినప్పుడు, నేను అసమాధానంగా ఉన్నప్పుడు, నేను కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడే నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించి నన్ను ముట్టాడు, నన్ను ధైర్యపరిచాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడని దానిని ఏ విధంగా మనం అనుకోవాలంటే ఇది దేవుని దివ్య దర్శనం అనుకోవాలి. ఈ రోజున మిమ్మల్ని లేపి సాక్ష్యం చెప్పమంటే దేవుడు నాకు ప్రత్యక్షమై దేవుడు నన్ను బాగు చేశాడన్న పరోక్షంగా మీరు చెప్పగలుగుతున్నారంటే దేవుని దివ్య దర్శనం. కళ వేరు, దర్శనం వేరు. కళ అనేది ఈ లోక సంబంధమైనటువంటి ఊహలు
ఊహించుకున్నటువంటి దానిని, రాత్రిపూట వచ్చే దానిని కళ అంటారు. రెండవదిగా దేవుని దర్శనం అంటే దేవుని ప్రత్యక్షతలు నీకు కంటపడినప్పుడు, దేవుని యొక్క దర్శనాలు, దేవుడు నీకు ఇచ్చే గొప్ప గొప్ప వరాలు, రాబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు నీకు తెలియపరచబడుతున్నాయంటే అది దర్శనముగా మనం భావించాలి, దర్శనముగా భావించాలి. ఈ వ్యక్తిని మనం గమనిస్తూ ఉంటే బిలామట కన్నులెత్తి చూడగా అప్పటి వరకు శత్రువులు అనబడుతున్నటువంటి దేవుని బిడలని శత్రువులుగా భావించుకొని ఇశ్రాయేలు ప్రజలని నాశనానికి గురి చేయాలని కంకణం కట్టుకొని డబ్బుకు ఆశపడినటువంటి వాడై బయలుదేరుతూ ఉన్నప్పుడట దేవుని దూత దూసిన కత్తి పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు బిలాం, ఎక్కడికి వెళ్తున్నావు అని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇతని కళ్ళట మూయబడ్డాయి. అతను గాడిద ఎక్కి వెళుతున్నప్పుడు గాడిదకు దేవుని దూత కనపడుతుంది కానీ మనిషికి కనపడట్లేదు. ఎంత విచిత్రమో చూడండి. అంటే ఇతని కళ్ళు ఇతని కళ్ళు ఏ విధము చేతనైనా ఆ డబ్బు మీదనే ఉంది కానీ దేవుని దర్శనాన్ని దూరం అయిపోయాడు. ఏ విధము చేతనైనా ఇశ్రాయేలు ప్రజలను శపించాలి, డబ్బును తీసుకొని రావాలి. ఇశ్రాయేలు ప్రజలను శపించాలి, బంగారుని తీసుకొని రావాలి. ఇశ్రాయేలు ప్రజలని శపించాలి, నాశనము చేయాలి. రాజు దగ్గరటువంటి బంగారు, వెండి నాణ్యములు, వస్త్రాలు, విలువ కలిగిన వస్త్రాలు, డబ్బును సంపాదించుకొని ఎప్పటి వరకు చేతులు అందని కోటీశ్వరుని అవుదామని కంకణం కట్టుకున్నాడు. ఎవరి కోసమనంటే దేవుని బిడ్డల్ని శపించుట కొరకై, దేవుని బిడ్డలు శపించుట కొరకై కంకణం కట్టుకొని బయలుదేరుతూ ఉంటే దేవుని దూత దూషణ కత్తిని చేత పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దూత నోరు తెరిచి మాట్లాడుతున్నా కూడా ఇతని కన్నులట మూయబడెను. ఇతని కన్నులు మూయబడెను. అతని కన్నులు మూయబడినప్పుడు ఇక చేసేది ఏమి లేక దేవుని దూతట గాడిదకు కనపడుతూ ఉంది అంట. గాడిదని అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు గాడిద? బిలాములు ఎక్కించుకొని ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా, ఇదిగో నీ ప్రజలని నాశనం చేయడానికి బయలుదేరాడు దుర్మార్గుడు అని చెప్తుందా. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళకూడదు. కత్తి పట్టుకొని నిలబడ్డాడు. వెళ్ళావా నీ కాళ్ళు నరికేస్తా, వెళ్ళావా నిన్ను చంపేస్తానని గాడిదకు ప్రత్యక్షమై దేవుని ప్రత్యక్షత కనపడుతుంటే గాడిద భయపడి ముందుకు వెళ్లకుండా ఎనికి వెళ్ళిపోతుంటే కట్టె తీసుకొని కొడుతున్నాడంట. కట్టె తీసుకొని కొడుతున్నాడు. ఏంటి ఎనికి వెళ్ళిపోతున్నావు, ఎందుకు పోతున్నావు నువ్వనంటే గాడిద నోరు తెరిచి మాట్లాడలేదు కాబట్టి, దెబ్బలు కొడుతున్నారు. దెబ్బలు కొడుతున్నప్పటికీ కూడా, దెబ్బలు బరాయిస్తున్నప్పటికీ కూడా, కళ్ళ బట్టి నీళ్లు కారుస్తున్నా కూడా గాడిదను అర్థం చేసుకోలేని పరిస్థితుల మధ్యలో ఈ వ్యక్తి కనపడుతున్నాడు. అందుకని ఈ యొక్క గాడిద బాధపడుతుందని, కన్నీళ్లు కారుస్తుంది, దెబ్బలు తింటుంది నా కోసమని దేవుని యొక్క దివ్య దర్శనము గాడిదకు స్వరమునిచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దివ్య దర్శనము స్వరాన్ని ఇచ్చింది. నోరు తెరిచి గాడిద మాట్లాడుతుంది. గాడిద మాట్లాడితే ఎంత విచిత్రంగా ఉంటుందండి, ఎంత విచిత్రంగా ఉంటుంది. నోరు తెరిచి మాట్లాడుతుందంట గాడిద. ఇదిగో బిలాము, ఎందుకు నన్ను నువ్వు కొడుతున్నావు? ఎందుకు నువ్వు నన్ను కొడుతున్నావు అని అంటే విచిత్రపడి ఎప్పుడు మాట్లాడని గాడిద ఈరోజు ఎందుకు మాట్లాడుతుంది అని విచిత్రపడి, నిన్ను నేను కొడుతున్నప్పటికీ కూడా ముందుకు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అని ఎదురు సమాధానం చెప్తుంటే ఆ గాడిద చెప్తుంది, ఇదిగో నాకు ఎదురుగా దేవుని దూత కత్తి పట్టుకొని నిలబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత కత్తి పట్టుకొని నిలబడ్డది. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? అప్పుడట ఈ యొక్క బిలాము కన్నులు తెరవబడి అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, బిలాము కన్నులెత్తి సర్వశక్తిని దర్శనమును పొందుకొనేను.
సర్వశక్తుని దర్శనం. అప్పటి వరకు తన కళ్ళు మూయబడ్డాయండి. డబ్బుతో, బంగారముతో, వస్త్రాలతో వాటి మీదే ఆశ కలిగి ఉన్నాడు. కానీ తన కన్నులు మూయబడి దేవుని దర్శనాన్ని పొందుకోలేని పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నాడు. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే దివ్య దర్శనాలను మనం పొందుకోవాలి. దేవుడు ప్రార్థన చేసుకొని పడుకొని నిద్రపోతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రత్యక్షమవుతుంటాడు. మేఘాల మీద రాబోతున్నాడని కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు ప్రత్యక్షమై, ఇదిగో ఈ వారంలో నీకు ఆపద కలగబోతుంది, ఈ ఆపద విషయంలో జాగ్రత్తగా ఉండు, ఇదిగో ఈ ఆపద నీ కుటుంబానికి సంభవించబోతుంది, జాగ్రత్తగా ఉండు అని కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు దర్శన రూపంలో కనపడి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ముందుగానే మెలుకోగలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వారమై, మెలుకోగలిగినటువంటి ఆత్మ కలిగిన వారమై ముందుకు నడిపించబడాలి. రాబోయే అపాయంను నువ్వు అరికట్టుకోవాలంటే దేవుని దివ్య దర్శనాన్ని నువ్వు పొందుకోగలిగితే ఆ ఆపదలలో నువ్వు పడకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిన్ను కాపాడుతాడండి. ఎందుకంటే ముందుగానే దేవుడు నీకు బయలుపరిచాడు దర్శన రూపంలో. దేవుడు నీకు బయలుపరిచి ఆ దర్శన రూపంలో బయలుపరచడానికి గల కారణము ఎలాగుండాలంటే దేవునితో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అనుసంధానమైనటువంటి భక్తిలో ఉండాలి. దేవుడు నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా దివ్య దర్శనముతో నీతో మాట్లాడాలంటే దేవునికి నీకు ఒక కనెక్టింగ్ ఉండాలి. ఏదో ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా నామకార్థ స్థితిగతుల మధ్యలో ఉంటే దేవునికి నీకు ఒక నెరవేర్పు ఉండదు, దేవునికి నీకు ఒక నిబంధన ఉండదు, దేవునికి నీకు ఒక పెన వేసుకునే అనుబంధం ఉండదు. కారణం ఏంటంటే నీవు ఏదో వచ్చాం పోయాం అన్నట్లుగానే పోతున్నప్పుడు అటువంటి అలవాట్ల మధ్యలో దేవునికి దగ్గర కాలని పరిస్థితుల మధ్యలో ఉంటే దర్శనాలు పొందుకోలేమండి, దర్శనాలు పొందుకోలేం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో నా యొక్క విషయంలో కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు బయలుపరుస్తాడు, కుమారుడా ఈ వారంలో నీకేదో ఆపద రాబోతుంది, ఈ వారంలో నీకు ఒక ఆపద రాబోతుంది, ప్రాణాపాయం జరగబోతుంది, జాగ్రత్త అని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు, తెలియపరిచినప్పుడు దేవుణ్ణి అడుగుతా, అయ్యా ఎలా దాన్ని తప్పించుకునే మార్గం ఎలా నాకు చెప్పు, తప్పించుకునే మార్గం ఎలా చెప్పు. దేవుడు నాకు కొన్ని సందర్భాల్లో ఆ రోజున అపాయం కలుగుతుంది అని నాకు తెలియపరిచినప్పుడు దేవుడు నాతో కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు, ఇదిగో ఈ రోజున నీకు అపాయం కలగబోతుంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమాకు అని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు ఆ రోజున ఎందుకు ఆ అపాయాన్ని కొని తెచ్చుకోవడం అని ఆ రోజున ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. ఎవరికి పడితే వారికి ఆ దివ్య దర్శనం పొరపాటుని రాదు. ఎవరికి ఆ దివ్య దర్శనం వస్తుందంటే దేవునితో నీ ఆత్మీయ జీవితం పెనవేసుకున్నప్పుడు. అందుకనే అప్పటి వరకు బిలాము తన యొక్క కనులు మూయబడ్డాయి. ఎప్పుడైతే దేవుని దూత గాడితో మాట్లాడిందో అప్పుడు తన కన్నులెత్తి చూచినప్పుడంట సర్వశక్తుని దర్శనాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని ఆ వ్యక్తి పొందుకున్నాడో తనలో ఉన్నటువంటి చీకటి అనుభవాలు తొలగించబడ్డాయి. అతని కనులకు ఉన్నటువంటి పాపపు పొరలు, చీకటి పొరలు తొలగించబడి దేవుని దర్శనాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి బయలుదేరినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి నోరు తెరిచి ఏం మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు దీవించబడునుగాక, ఇశ్రాయేలు ప్రజలు దీవించబడునుగాక అని స్వరమెత్తి గలమెత్తి మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రమని యేసయ్య నామాన్ని పొగుడుతూ యేసయ్య నామాన్ని గణపరుస్తూ దేవుని పాటలతో ఆనందిస్తున్నారంట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా డబల్ కొట్టండి గట్టిగా. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన అందరు పాడాలి. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరి చేతులు ఊపుతూ రెండు చేతులు ప్రతి ఒక్కరు హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్నపిల్లలు గట్టిగా రెండు చేతులు గట్టిగా హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధురము ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన అందరూ గట్టిగా ఆకాశము నుండి మన్నాను స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మధుర జలములు పంపిన ఆ యెహోవాను జలము ఆ యెహోవాను స్తుతించెదము. మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. సర్వశక్తుల దర్శనం
హల్లెలూయా స్తుతి ఎల్లప్పుడూ దేవునికే చెదను. హల్లెలూయా స్తుతి ఎల్లప్పుడూ దేవునికే చెదను. హల్లెలూయా స్తుతి ఎల్లప్పుడూ దేవునికే చెదను. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా చెప్దామా? రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలట ఎప్పుడైతే బిలాము ప్రవక్త నోటి నుంచి ఆశీర్వాద వచనం, శుభవచనం ఎప్పుడైతే పలికాడో ఇశ్రాయేలు ప్రజలంట స్తుతించటం ప్రారంభించారంట. ఈ రోజున నా ప్రియ దేవుని దైవ జనాంగమా, దేవుని మాటలు వింటున్నటువంటి నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని స్తుతించి దేవుడిచ్చే దివ్య దర్శనాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావా? దేవుడిచ్చే దివ్య దర్శనాన్ని పొందుకొని దేవుని నామాన్ని స్తుతించగలగాలి. మన పితరులు శాపమును ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుని నామాన్ని స్తుతించటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క దివ్య దర్శనాన్ని కన్నులారా చూశాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క దివ్య దర్శనాన్ని కన్నులారా చూశారంట. అప్పటి వరకు శపించటానికి వచ్చినటువంటి బిలాము నోట శుభవచనాన్ని కలిగించటానికి గల కారణం ఏంటంటే బిలామట దేవుని సర్వశక్తి దర్శనాన్ని పొందుకున్నాడు. ఈరోజున ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి నీవు కూడా ఆ దివ్య దర్శనాన్ని పొందుకునే క్రైస్తవురాలుగా ఉండాలి, క్రైస్తవుడిగా ఉండాలి. ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే పరలోక రాజ్యం లభించదు. నామకార్థ భక్తిని చేయగలిగితే పరలోక రాజ్యానికి మనం చేరలేం. దేవుని దివ్య దర్శనం కనులారా చూడాలి. ఒక రోజున ఒక వ్యక్తి, సౌలు అనబడుతున్నటువంటి వ్యక్తి అట, ఓ ప్రాంతం గుండా వెళుతూ ఉంటే దేవుని ప్రజల్ని చంపటానికి వెళ్తున్నాడట కత్తి తీసుకొని. అప్పటి వరకు తన వ్యక్తిగత జీవితం దేవుని బిడ్డలంటే కోపంతో ఉన్నాడండి. దేవుని బిడ్డలంటే రౌద్రుడైపోయాడు. ఎక్కడ దేవుని బిడ్డలు కనపడితే అక్కడ కత్తి తీసుకొని హతమార్చేవాడట. మా దగ్గర కూర్చోబెట్టుకోరా కాస్త. ఏ పట్టణంలోనికి వెళ్ళినా కూడా దేవుని బిడ్డలు కనపడితే కత్తి తీసుకొని చంపేసేవాడంట. అంత ఘోరమైనటువంటి వాడు. ఎవరయ్యా అంటే సౌలు.
ఎక్కడ దేవుని బిడ్డలు కనపడ్డా, శిష్యులు కనపడ్డా చంపి పడేసేవాడు. సౌలు వస్తున్నాడంటే భయంకరమైనటువంటి భయముతో, వణుకుతో ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి భయముతో, వణుకుతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదండి. అమ్మో, ఈ మూర్ఖుడు వస్తున్నాడు బయటికి, వీడు మమ్మల్ని చంపేస్తాడు, మమ్మల్ని చూస్తేనే వీడికి కోపం, మమ్మల్ని చూస్తేనే ఈ వ్యక్తికి ద్వేషం, మమ్మల్ని చూస్తేనే ఎందుకు ఇంత మండిపడుతున్నాడని సౌలు విషయంలో ఆ ప్రాంతం అంతా గడగడగడలాడిపోయే వాళ్ళండి. వాక్యం వినాలి, వాక్యం వినాలి. గడగలాడిపోయాడు ఆ ప్రాంతం అంతా. అమ్మో, వస్తున్నాడు, మనల్ని చంపేస్తాడు అని భయముతోటి గుర్రం మీద ఎక్కి దేవుని బిడలుగా పిల్లబడినటువంటి వారినట చంపటానికి బయలుదేరుతూ ఉన్నాడట. బయలుదేరుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆకాశం ఉన్నటువంటి దేవుడు కనులు కిందికి చూపి, ఎవడరా వీడు, నా బిడ్డలను హతమార్చడానికి వెళ్తున్నాడు, నా బిడ్డలను చంపడానికి వెళ్తున్నాడు, ఎవడు వీడు అని దేవుని కనుదృష్టట ఆ బిడ్డ మీద నిలబడి ఆ యొక్క వ్యక్తి మీదకి దేవుని కనుదృష్టి వెళ్ళి, ఏమండి, అకస్మాత్తుగా ఒక వెలుగు వెళ్తున్నటువంటి ప్రాంతంలోనికి, ఆ వెళ్తున్నటువంటి మార్గం మధ్యలోనికి అకస్మాత్తుగా ఆకాశం నుంచి వెలుగు అతని కంటికి పడిందంట. అతనికి ఎప్పుడైతే కంటికి పడిందో అమాంతంగా ఆ వెలుగు దెబ్బకి 2 కళ్ళు పోయాయి, అంటే కనపడలేకపోయాయి. ఒకవేళ కళ్ళు నెరుపుకుంటున్నాడు, ముందుకెళ్దామనంటే కళ్ళు కనపడట్లేదు. కళ్ళు కనపడక, ఏమండి, ఆ గుర్రం మీద వెళుతున్నటువంటి సందర్భంలో కళ్ళు కనపడక అమాంతంగా కింద పడిపోయాడు గుర్రము. ఆ వ్యక్తి అమాంతంగా కింద పడిపోయి కళ్ళు కనపడక కళ్ళు నలుపుకుంటున్నాడు. చీకటి పడిపోయింది. దేవుని బిడ్డలను చంపడానికి బయలుదేరాడు, దేవుని బిడ్డలను హతమార్చడానికి బయలుదేరాడు. ఎవరయ్యా అంటే సౌలు. దేవుడు కోపంతో మండిపడి దేవుని స్వరం వినపడుతుంది, సౌలా, సౌలా, నీవెవరిని హింసించడానికి వెళ్తున్నావు? దేవుడితో అతను చెప్తున్న సమాధానం ఏంటంటే, అయ్యా దేవుడా, నువ్వెవడివి అంటే దేవుడు కన్నులు పోగొట్టాడని తెలుసు, నా ప్రజలని హతమార్చడానికి వెళుతున్నాడని తెలిసి, దేవుడు కన్నులు పోగొట్టాడని తెలిసి కూడా నువ్వెవడివి అంటే ఈ మనిషిలో ఎంత గర్వం ఏర్పడది అనేది గ్రహించుకోవాలి. ఈ మనిషిలో దేవునికి విరోధ భావము ఎంత ఏర్పడదో గమనించుకోవాలి. ప్రతిలాడుతున్నాడు, సౌలా, ఎందుకు నా ప్రజలని నువ్వు హింసించడానికి వెళ్తున్నావు? దేవుడా, నువ్వెవడివే? దేవుడు అనుకున్నాడు, ఒరే, వీడికి కళ్ళు పోగొట్టినా కూడా సిగ్గు రాలేదురా, అమ్మ కాస్త పిల్లలు జాగ్రత్త పెట్టండి, డిస్టర్బ్ చేస్తుంటే వాక్యం చెప్పబుద్ధిగా. వీడికి కళ్ళు పోగొట్టినా కూడా ఇతడిలో హృదయంలో ఉన్నటువంటి గర్వం పోలేదని చెప్పేసి అతన్ని ఏం చేస్తాడంటే కొన్ని రోజుల వరకట మందదృష్టి లేనివాడిగా తవిల్లాడుకుంటున్నాడు. అన్నం తిందామంటే ఏమండి, ఏం కూర చేశారో, ఏమన్నం చేశారో అర్థం కాక, ఏమండి, ఏ ప్లేట్లో తీసుకొచ్చి పెట్టినా కూడా తిని మెలకుండా ఉంటున్నాడు, కానీ దానిని చూడలేకపోతున్నాడు. ఇంట్లో కుటుంబస్తులు చూడలేకపోతున్నాడు. కుటుంబస్తులు ఎవరో, బయట వాళ్ళు ఎవరో స్వరం వినలేకపోతున్నాడు, కంటికి ఎదురుగా చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఇతని కనులకు మందదృష్టిని కలిగించాడు. ఎందుకు మందదృష్టిని కలిగించాడంటే దేవుని ప్రజలని హతమార్చడానికి విరోధిగా వెళ్ళాడు. హతమార్చడానికి విరోధిగా దేవుని బిడల్ని బాధపడటానికి బయలుదేరినప్పుడు దేవుడు తనకి మందదృష్టి కలిగించాడంట. ఆ సమయంలో డాక్టర్లు ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడేమో మనకు తెలియదు. ఒకవేళ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారేమో, ఇక నీకు కళ్ళు రావురా సౌలా అని రిపోర్ట్ ఇచ్చారేమో మనకు తెలియదు.
ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటాడేమో మనకు తెలియదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇతనికి దేవుడు మంద దృష్టిని కలిగించెను. అతని గర్వము తగ్గిన తర్వాత అయ్యా ఇదిగో నేను చేసినటువంటి తప్పు పొరపాటే, నీ ప్రజలు నేను హింసించాను, దయతో నన్ను క్షమించు అని దేవుని యొక్క విధానములో క్షమాపణాన్ని కలిగి ఎప్పుడైతే ఆ యొక్క విధానములో మార్చబడి మాటను తగ్గించుకొని దేవునికి అనుగుణంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో క్షమాపణాన్ని కలిగించుకున్నాడో దేవుడు ఆ సమయమును సలహా చెప్తున్నాడు. ఇదిగో నీవు ఉన్నటువంటి ఫలానా ప్రాంతములో ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరయ్యా ఆ దైవజనుడు అంటే, నీకు మంద దృష్టి కావాలంటే ఆ దైవజనుడి దగ్గరికి పో. ఆ సమయాన నేను పోనన్నాడు అనుకో, గుడ్డివాడుగానే ఉంటాడు. నేను పోను, నా వల్ల కాదు, నా చేత కాదంటే గుడ్డివాడిగానే మార్చబడతాడు. నా చేత కాదు నేను వెళ్ళనని వ్యతిరేకిస్తే అతని కళ్ళు అలాగనే మంద దృష్టి కలిగి ఉంటాడు. ఇదిగో నీవు స్వస్థపరచబడటానికి, నీవు బాగుపడటానికి, నీ కళ్ళు మంచిగా కనపడడానికి ఫలానా ప్రాంతంలో అననీయ అనే సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకు కనులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కనులు వస్తాయి. నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు కాబట్టి. బైబిల్లో ఒక చోట రాయబడింది ఆ సౌలు విషయంలో, అపోస్తల కార్యంలో 26వ అధ్యాయం 19వ వాక్యం. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చాలండి. నేను అవిధేయుడను కాక, అతనికి వచ్చినటువంటి దర్శనమునకు అవిధేయుడను కాక అని తప్పు తెలుసుకొని ఆ దర్శనానికి విధేయత కలిగి ఉన్నాడు. మంద దృష్టి పోయింది, కనులు పోయాయి, దేవునికి వ్యతిరేకంగా లేచాడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచినప్పటికీ కూడా ఆ వ్యక్తి కనులను దేవుడు స్వస్థపరచడానికి ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ఆ దర్శనమునకట నేను అవిధేయుడను కాక. అవిధేయుడే. దేవుని బిడ్డలు హింసించడానికి కంకణ కట్టుకున్నవాడు అవిధేయుడే. దేవుని ప్రజలను బాధపెట్టడానికి ముందుకు బయలుదేరిన వ్యక్తి అవిధేయుడే. దేవుని ప్రజలని నాశనం చేయడానికి వెళ్ళిన వ్యక్తి అవిధేయుడే. దేవుని ప్రజలను కన్నీళ్లు పెట్టించడానికి బయలుదేరిన వ్యక్తి అవిధేయుడే. విధేయుడిగా ఎప్పుడు మార్చబడ్డాడయ్య అంటే, ఈ వ్యక్తి మంద దృష్టి కలిగిన వాడై అననీయ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో దేవుడు నాకు దర్శనమిచ్చి, దేవుడు నాతో మాట్లాడి ఇదిగో నీ దగ్గరికి వెళ్ళాడు, నీ దగ్గరికి వస్తున్నాను. ముందుగానే దేవుడు చెప్పాడు, అననీయా దైవజనుడా, సౌలు అనబడుతున్నటువంటి మంద దృష్టి కలిగిన వాడు నీ దగ్గరికి వస్తాడు, అతనికి కన్నులకు నూనె రాసి నువ్వు ప్రార్థన చేస్తే కన్నులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రార్థన చేస్తే కన్నులు వస్తాయి. ఆ వ్యక్తి మారు మనసు పొంది రక్షణ మార్గంలో నడిపించబడతాడు నీకుండా అని ఎప్పుడైతే దేవుడు ముందుగానే అననీయకు బయలుపరిచాడో, అపోస్తుల కార్యంలో ఆ మాటలు 9వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడి ఉంటాయి. తర్వాత చదువుకోండి, టైం లేదు కాబట్టి. ఎప్పుడైతే అననీయ దగ్గరికి ఈ యొక్క సౌలు వెళ్ళాడో, అతడు కళ్ళు మందగించిపోయి కళ్ళు కనపడని పరిస్థితుల్లో ఉంటే దేవుని యొక్క దాసుడైనటువంటి అననీయ దగ్గరికి వెళ్తే, అయ్యా నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించు, నా పక్షాన దేవునికి ప్రార్థన చేసి నాకు మంద దృష్టిని కలిగించయ్యా అని బ్రతిమలాడుకున్న తర్వాతట అననీయ అనే దైవజనుడు నూనె రాసి కంటికి 2 కళ్ళు పట్టుకొని ప్రార్థన చేశాడంట. ఆమెన్ అని అనక మునిపే తన కన్నులు తేటగా తెల్లపరచగా కనపడుతున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే,
దేవుని దివ్య దర్శనాన్ని పొందుకునే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే, ఏమండి, ఆ యొక్క పొరపాట్లు జరిగినప్పటికీ కూడా ఆ పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకొని, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు నువ్వు చేసుకున్నట్లయితే ఆ ఒప్పుకోలను బట్టి దేవుడు నిన్ను క్షమించే అవకాశాలు కూడా ఉంటాయి. దేవుడు కొన్ని సందర్భాల్లో గద్దిస్తాడు. మన పిల్లల్ని ఏ విధంగా అయితే ఏమైనా మాట వినకపోతే కట్ట తీసుకొని 2 దెబ్బలు కొడతామో, విశ్వాసులుగా అయినటువంటి మీరైనా కానీ, సేవకులుగా మేమైనా కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని దండించినప్పుడు ఆ దండనకు మనము లోబడిన వారమై ఉండాలా. దేవుని వాక్యానికి విధేయత చూపేవారిగా ఉండాలా. దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడాలా. దేవుని వాక్యానికి హెచ్చరించబడినప్పుడు దేవుడే నాతో మాట్లాడాడు, నన్నే సరిచేశాడు, నన్నే బుద్ధి చెప్పాడు, సరైన మార్గంలో ఇప్పటి నుంచి నడుచుకోవాలని దేవుని సేవకుడు చెప్పిన వాక్యమును బట్టి మనం ఎప్పుడైతే సరి అయినటువంటి మార్గంలో నడవగలిగితే ఆ దర్శనాన్ని 2వ దినాన నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు సౌలు జీవితం మందగిష్టిపోయిందండి, కళ్ళు పోయాయి. ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని అననీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటేనంట కళ్ళు వచ్చాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. అప్పుడు దేవుడు అతనితో చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటి నుంచి నీ పేరు సౌలు అనబడదు, ఇప్పటి నుంచి నీవు పౌలుగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుగా ఉన్నప్పుడు వ్యతిరేకించే స్వభావం, సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలను హతమార్చిన స్వభావం. సౌలు జీవితాన్ని ఎప్పుడైతే భూమిలో బాధ పెట్టాడో, పౌలుగా బయటకు వచ్చి అనేక మందికి సువార్త చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఏమండి, సౌలుగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా లేచినటువంటి వ్యక్తి కరపత్రికలు తీసుకొని ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళి ఏమండి పంచుతుంటే వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోతున్నారంట ఇంట్లోకి. ఓయమ్మో, మమ్మల్ని చంపుతాడేమో ఈ సౌలు. అప్పుడు అంటున్నాడమ్మా, నేను గతములో సౌలుగా ఉన్నాను, దేవుడు నన్ను మార్చాడు, నా యొక్క పాత స్థితిని పాతి పెట్టాడు, నేను పౌలుగా మార్చబడ్డాను, దయతో ఈ కరపత్రాలు తీసుకోండి అమ్మా, ఈ కరపత్రాలు తీసుకొని చదువుకోండి అని ఏమండి ఈ వ్యక్తి, పౌలుగా మార్చబడ్డ వ్యక్తి సువార్త ప్రకటిస్తుంటే తనతో పాటు అనేక మంది ప్రజలట మార్చబడుతున్నారంట. ఈ రోజున పత్రికలలో మనం గమనిస్తూ ఉంటే ఏ పత్రికను నువ్వు చూసినా కూడా పౌలు రాసిందే. పౌలు కొన్ని సంఘాలు కట్టాడండి, పౌలు కొన్ని సంఘాలు కట్టి మరణించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కన్నులెత్తి దేవుని సర్వశక్తిని దర్శనాన్ని పొందుకున్న వారికి మాత్రమే దేవుడు కంటపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కంటపడతాడు, దర్శనమిస్తాడు. రాబోయే విషయాల్లో దేవునితో మెలకువగలిగినటువంటి విషయంలో నీకు చెప్తాడు, నేర్పిస్తాడు. జరగబోయే విషయాలు ఇలాగ దేవునితో ప్రత్యక్షమై చెప్తాడు. అలాంటి అనుభూతిని నువ్వు పొందుకోవాలంటే దేవునికి నీకు మధ్య ఒక ఆత్మీయ బంధం ఉండాలి, కనెక్షన్ ఉండాలి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మన ఆత్మీయ జీవితం ఏ విధంగా నడిపించబడుతుంది, ఆత్మీయ జీవితం ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతుంది, ఆత్మీయ జీవితం ఏ విధమైనటువంటి విధానాలు నడిపించబడుతుంది. నీవు కన్నులెత్తి దేవుని దివ్య దర్శనాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని దినదినము నా దేవుడు అభివృద్ధి చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని కొడికను మనం ముగించుకుందాం.